పోరాటం చేసే వాళ్ళు ఉన్నారు. చెప్పులు వేసుకొచ్చాను. జోహార్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్. భారతమాత ముద్దుబిడ్డ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ని మనం ప్రారంభించుకోవటం, ఈ ప్రాంతవాసుల చిరకాల కోరిక అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ఉండాలని వారి కోరిక ఈరోజు తీరింది. గతంలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వారి ఎంపీ నిధుల కింద 10 లక్షల రూపాయలు దీనికి కేటాయించారు. మరో 25 లక్షల రూపాయలు కార్పొరేషన్ నిధులతో ఈ పని వేగవంతంగా చేపట్టడం జరిగింది. అటు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ నిధులు 10 లక్షల రూపాయలు, నెల్లూరు నగర కార్పొరేషన్ నిధులు 25 లక్షల రూపాయలు, ఇవన్నీ కలగలిపి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వేగవంతంగా ఈ పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్రంలో గత ఎన్నికల్లో చంద్రబాబు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసి ఒక అద్భుత ఘన విజయం సాధించిన తర్వాత ఈ దాదాపుగా 2 ఏళ్లు కావస్తుంది కూటమి అధికారంలోకి వచ్చి. ఈ 2 ఏళ్లలో కూడా ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి, వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తూ, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ, మరో పక్క ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం, అలాంటి ఆంధ్రప్రదేశ్కి అమరావతిని ఒక అద్భుత రాజధాని నిర్మిస్తూ, ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ, మన బిడ్డల ఉద్యోగాల కోసం లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కూడా అండగా నిలవాలని కోరుకుంటూ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరం కూడా కలిసి ఇక్కడ ఈ కమ్యూనిటీ హాల్ని ప్రారంభించడమే కాకుండా ఏదైతే ఆ యొక్క మహనీయుడికి ఘన నివాళి మొత్తం కూడా ప్రకటిస్తూ వారు చేపట్టినటువంటి అనేక చర్యలు ఈ దేశం దిశ మార్చే, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకి ఎంతో మేలు చేసిన పరిస్థితి. రాజ్యాంగ అన్ని రకాల కూడా ఏదైతే అంబేద్కర్ గారు ఈ దేశంలో గర్వించదగ్గ భారతమాత ముద్దుబిడ్డ, అలాంటి అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా ఇలాంటి చక్కని కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరింత ఉధృతంగా అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టేదానికి, ప్రజల కనీస అవసరాలని తీర్చేదానికి స్థానిక శాసనసభ్యుడిగా మీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిగా సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ మరోసారి అంబేద్కర్ గారికి ఘన నివాళి ప్రకటిస్తూ జోహార్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్.